బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావులను కలిశారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మల్లన్న కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంపైన, ఆయన పాలన విధానాలపైన నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం అంశమైంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన, కేసీఆర్ కుటుంబంపైన మల్లన్న చేసిన విమర్శలు రాజకీయంగా అప్పట్లో ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి. దీంతో మల్లన్నను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయడం, జైలుకు పంపించడం జరిగింది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాక మల్లన్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మరింతగా విమర్శలు దాడి కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ మద్దతుతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడక అని తీవ్ర విమర్శలు చేశాడు. బీసీ నినాదం ఎత్తుకని బీసీలకు రాజ్యాధికారం కావాలన్న డిమాండ్తో కార్యాచరణ చేపట్టారు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ అంటూ రెడ్డి సామాజిక వర్గంపై విమర్శలు చేశాడు.